ఈరోజు మన కుటుంబాలు నాశనం అయిపోవడానికి లేదా మన కుటుంబాలు మంచిగా ఉండకపోవడానికి గల కారణం, కుటుంబంలో చప్పుడు మాటలు వినే అలవాటు మనకుంటే, కుటుంబంలో లేని వారు చెప్పే మాటలు వినే అలవాటు మనకుంటే ఆ కుటుంబము మంచిగా మారదు. మంచిగా ఉన్న కుటుంబము కాస్త చెడుగా మారిపోతుంది. ఆనందంగా ఉన్న కుటుంబం కాస్త బాధకరంగా మారిపోతుంది. దేవుడు కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రివిలేజ్, అర్హత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కుటుంబ వ్యవస్థని చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు. అందుకనే ప్రతిసారి కుటుంబంతో మాట్లాడినప్పుడు ఇదిగో మీరు ఫలించండి, మీరు ఫలించండి, మీరు ఫలించండి అంటే కుటుంబము అభివృద్ధి పడాలన్నది దేవుడి ఆలోచన. కుటుంబము ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని కోణాల్లో ఫలభరితంగా ఉండాలన్నది దేవుడి ఆలోచన. కానీ కొన్ని కుటుంబాలు ఎందుకు ఫలించకుండా దిగజారిపోతున్నాయనంటే వారు బయట వారు చెప్పే మాటలు ఎక్కువగా వింటున్నారు.